అన్నపూర్ణమ్మ గారికి నిజంగా అన్నపూర్ణమ్మ గారిని నేను 11 సంవత్సరాల క్రితం అన్నపూర్ణమ్మ గారిని రాసుకున్నాను. ఆ కథ నాకు ఈ క్యారెక్టర్కి అన్నపూర్ణమ్మే కావాలి అని పట్టుబట్టాను. ఫస్ట్ మన రాధికా జయంతిగా చెప్పగా ముందు ఆమె దగ్గరికి వెళ్దాం పదా అన్నారు. ఫస్ట్ ఆమె నుంచి స్టార్ట్ అయింది కదా. థ్యాంక్ యూ అన్నపూర్ణమ్మ గారు, నిజంగా నాకు ఎంత కోఆపరేట్ చేశారో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రవివర్మ గారికి, థ్యాంక్ యూ కిట్టు, మా కెమెరామెన్ కిట్టు. ఇంకా మీరు చూశారు కదా టీజరు, ఇంకా చెప్పవసరం లేదు. ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మీరు టీజర్ చూసిన తర్వాత అసలు కొత్త డైరెక్టర్లా కనపడుతున్నారు. అసలు ఇది 11 సంవత్సరాల క్రితం రాసి ఒక ఊరిలో జరిగిన ఒక ఇన్సిడెంట్స్, ఒక ఫ్యామిలీ జరిగింది. అది ఒక లేడీ డైరెక్టర్ చేయడం నా అదృష్టం. ఎందుకంటే నేను ఈ మంచి ప్రొడ్యూసర్ కావాలి, మంచి అనుకుంటూ నాకు మంచి ప్రొడ్యూసర్ దొరికారు, మంచి డైరెక్టర్ దొరికారు, మంచి హీరో దొరికారు, మంచి హీరోయిన్ మన తెలుగు అమ్మాయి శిరీష. నిజంగా ఇందులో మీరు చూడండి, శిరీష యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. హీరో యాక్టింగ్ మీరు ఆల్రెడీ టీజర్లో చూశారు కాబట్టి ఇంకా నేను చెప్పకూడదు. నెక్స్ట్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో మనం కలుద్దాం. మరో రాజు రాంబాయ్, మరో ఉయ్యాల జంపాల. నేను చెప్తున్నాను కదా 100% సూపర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్.